నాగరాజ్. మీకు ఐపీఎల్ లో ఏ టీం అంటే ఇష్టం? ముంబై ఫస్ట్ నుంచి రైట్ ఫ్రమ్ బిగినింగ్ ముంబై ఇండియన్స్ డై హార్డ్ ఫ్యాన్. మీరన్నా? నేను నాకేం లేదు, నేను చూడను ఎక్కువ. సరే మళ్ళీ కానీ ఈసారి ఆర్సీబీ కొట్టినా సాటిస్ఫై, ఎందుకంటే ముంబై ఆల్రెడీ 5 సార్లు కొట్టేసి ఫస్ట్ నుంచి 5 సార్లు కొట్టినామని ఈసారి కొట్టకుండా అట్లా ఉన్నాము. ఫైనల్ పోయి తీరుతాం, ఖచ్చితంగా కొట్టి తీరుతాం ముంబై. ఒకవేళ ఇన్ కేసు మనం అనుకున్న ప్రతిసారి మనదే జరగదు కదా, టైం మన చేతిలో ఎప్పుడు ఉండదు కదా. కాబట్టి ముంబై ఈసారి కొట్టకపోతే సెకండ్ చాయిస్ నాది ఆర్సీబీ గెలవాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటాను. అంటే అటు ఇటు ఉంటారా మీరు? అట్లా ఉన్నాను నేను. డై హార్డ్ ఫ్యాన్ సచిన్కి, కోహ్లీకి అంతే. సరే మరి ఇప్పుడు నిన్న ముంబై మ్యాచ్ చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ముంబై ఓడిపోతుంది అనుకున్నా ఓ దశలో. మన బుమ్రా ఉన్నాడు కదా, బుమ్రాస్త్రం అంటే బుమ్రాస్త్రానికి సుదర్శన్ చక్రం అడ్డం పెట్టాడు. సాయి సుదర్శన్ చక్రం అడ్డం పెట్టాడు. కానీ ఆ సుదర్శన్ చక్రాన్ని బుమ్రాస్త్రం లేపేసి అది పడగొట్టేశాక మళ్ళీ ముంబై పైకి లేచి మ్యాచ్ గెలిచేసి. సో మళ్ళీ జీటీ ఫస్ట్ ఉండే ఇప్పుడు మొత్తం వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. అదే ఒకటే వాళ్ళ బ్యాడ్ లక్, అది టఫ్ లక్ ఫర్ దెమ్. సో మళ్ళీ పంజాబ్ కింగ్స్ తో ముంబై గెలుస్తుందంటారా? ఈజీగా. అంటే పంజాబ్ కింగ్స్ కూడా ఇప్పుడు చాలా కసి మీద ఉంది. ఎందుకంటే 100 runs కి అలౌట్ అయిపోయి ఆర్సీబీ చేతిలో చెతికిల పడింది. కానీ ఆర్సీబీనే 100కి అలౌట్ చేసినప్పుడు మా ముంబై ఒక 50కి అలౌట్ చేస్తుంది. సో మరి ఇప్పుడు ఒకవేళ ఆర్సీబీ బౌలింగ్ అంతే ఉండదు. ముంబై కంటే స్ట్రాంగ్ లైనప్ ఏమి ఉండదు బౌలింగ్ లో స్ట్రాంగ్ లైనప్ ముంబై. ఆర్సీబీ చేతుల్లో 100కి అలౌట్ అయ్యారంటే ముంబై చేతిలో ఒక 50కి అలౌట్ అయిపోయి. ఈసారి ఆర్సీబీ వాళ్ళు రోబోల్ని దింపుతున్నారంట. మరి ఎవరు దింపినా ముంబై తట్టుకోవడం కష్టం. ఆర్సీబీ ఫైనల్ పోయింది, ఓకే, కంగ్రాట్స్ ఫర్ దెమ్. బట్ ఏదైనా కానీ ముంబై రానంత వరకే. వన్స్ ముంబై స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. హిస్టరీ విల్ రిపీట్ ఫర్ 6th time. ఆల్రెడీ 5 times won Mumbai. This will be 6th time. By God's grace, if God's bless for RCB, then RCB will win. I will satisfy for RCB also. మ్యాచ్ లో రోహిత్ శర్మ చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారని. చాలా బాగున్నాడు ఆయన. ఎప్పుడంతే ఒక ఇన్నింగ్స్ దాబెట్టాడు ఆయన. ప్రతిసారి స్లోగా ఆడుకుంటూ పోతాడు. ఒక ఇన్నింగ్స్ స్పెషల్గా దాబెట్టాడు. అది పర్ఫెక్ట్ స్పెషల్ టైంలో మాత్రం బయటకు వస్తుంది పర్ఫార్మెన్స్. అది నిన్న ఓడిపోయిన వాళ్ళకి ఏం చెప్తారన్న? ఓడిపోయిన వాళ్ళకి జీటీ వాళ్ళకి నెక్స్ట్ ఇంకా ఇదే కాదు, నెక్స్ట్ ఈ ఐపీఎల్ ఇప్పటితో అయిపోదు. ఓడిపోయారు.